ఒక దేశాన్ని నాశనం చేయడానికి రకరకాల కుట్రలు ఉంటాయి. అందులో ఆర్థిక కుట్ర అతి పెద్దదైనటువంటిది. భారతదేశం ఇప్పుడు టాప్ 5 నుంచి టాప్ 4కి చేరింది. యాక్చువల్గా రేపు ఏప్రిల్ తర్వాత అది రికగ్నైజ్ అవుతుంది జపాన్కి సంబంధించి. ఇది ఎలా ఫైనల్ అవుతుంది? ఇదంతా కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అవుతుంది. అంటే దేశంలో మొత్తం వ్యాపార అమ్మకాలు, కొనుగోళ్లు, ఈ లావాదేవీలు వీటన్నిటి ఆధారంగా వచ్చేదే జీడిపిలు. ఈ జీడిపిల కౌంట్తోనే తేలేది. భారతదేశం ఇంత వేగంగా డెవలప్మెంట్లో ఖచ్చితంగా భారత ఆర్థిక అంటే భారత వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. అంబానీ అయినా, అదానీ అయినా, టాటా అయినా, మహేంద్ర అయినా, ఇట్లాంటివన్నీ కూడా లంచాలు ఇవ్వకుండా వీళ్ళకి పనులు జరుగుతాయా? ఖచ్చితంగా జరగవు. కాకపోతే మన దగ్గర ₹1,00,000 లంచం తీసుకుంటే వీళ్ళ దగ్గర 50,000 లంచం తీసుకుంటారు అంతే. అది లేని రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ ఈ లంచం ఇచ్చిన కారణంగా అదాని మీద కేసు పెట్టారు. లంచం తీసుకున్నందుకు కాదు. తప్పు చేయడం అంటే ఏంటంటే లంచం ఇవ్వడం తప్పు. అక్కడ అది కేసు నమోదు చేసినటువంటిది. ఇక్కడ అదానిది అయిపోయింది, అదాని పని అయిపోయిందని చాలా గొప్పగా చంకలు గుద్దేసుకోవడానికి కొంతమంది సిద్ధపడిపోతున్నారు. భారతీయ వ్యతిరేకులు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ₹400 వచ్చినటువంటి వ్యాక్సిన్ అమెరికాలో 2,500,000కి అమ్మారు. అది చివరికి ప్రాణాలు పోతున్నాయి అని తెలిసిన తర్వాత కూడా దాన్ని అలాగే కొనసాగించారు. అంటే వాళ్ళ దుర్మార్గాలు అట్లుంటాయి. అమెరికా ఓడి చెప్పేది గొప్ప, అమెరికా ఓడి కేసు పెడితే గొప్ప, దెబ్బ, ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్లు వద్దు. భారతీయ వ్యాపారాలను కుప్పకూల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. అదానిది ఒక్కసారిగా షేర్ డౌన్ అయిపోయింది. అది చేయడమే వాళ్ళ ఉద్దేశం. ఇంతకుముందు ఒకసారి హిండెన్బర్గ్ అయిపోయింది. ఇప్పుడు హిండెన్బర్గ్తో కుట్రతో వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఒక కేసు వేసి చేయటం, కోర్టు ద్వారా చేయటం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అదాని విస్తరణని అడ్డుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టులు ప్రపంచంలో అంటే 2 కీలకమైన వ్యాపారాల మీద అతను అడుగుపెట్టాడు. ఒకటి పోర్టులు, రెండవది పవర్. ఈ 2 భవిష్యత్తుని శాసించబోతున్నాయి. అంటే తన చేతిలో అతిపెద్ద మార్కెట్ రాబోతోంది. ఆ మార్కెట్లను క్యాప్చర్ చేయాలని కోరుకుంటాయి అమెరికా కానీ, లేకపోతే బ్రిటన్ కానీ, ఇట్లాంటి దేశాలన్నీ కూడా. వాళ్ళు మాత్రమే తినాలనుకునే చోట మనం వెళ్ళి తింటారంటే తట్టుకోలేరు వాళ్ళు. మనం వెళ్ళి సంపాదిస్తామంటే తట్టుకోలేరు. ఓ శ్రీలంకలోనో, లేకపోతే ఒక బంగ్లాదేశ్లోనో, లేకపోతే ఒక ఇరాన్లోనూ పోర్టులు కూడా అదాని కొనగలుగుతున్నాడు. ఒకప్పుడు అది అమెరికా వాడు, యూరప్ దేశాలోడే కొనేవాడు. లంచాలు ఇవ్వలేదు వాళ్ళు. ఖచ్చితంగా లంచాలు ఇచ్చినే చేసుకునేది అక్కడ పని. లేకపోతే పాకిస్తాన్లో ఉన్న గనులు చైనా వాడికి ఎందుకు ఇస్తారు లంచాలు లేకపోతే? ఖచ్చితంగా జరిగేది అదే. కాకపోతే నాటకాలు ఇక్కడ. ఈ నాటకాల వెనకాల ఉన్నట్టు ఇప్పుడు అమెరికా వాడు లంచాలు ఇచ్చినే కదా ఆఫ్ఘనిస్తాన్లో కథ నడిపింది, లేకపోతే ఇప్పుడు ఇరాన్లో కథ నడుపుతున్నటువంటిది. మరి అమెరికా వాడి మీద ఏమైనా కేసు పెడతారా? అమెరికా వాడు ఏం చేసినా శృంగారం, ఎదురోడు ఏం చేసినా విచారం. మనకు కూడా ఈ మానసిక బానిసత్వం ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని అదానీని దెబ్బతీసేటటువంటి కుట్ర వెనకాల డీప్ స్టేట్ పాయింట్ ఉంది. ఇంకో 2 నెలల్లో బైడెన్ పోయి ట్రంప్ వచ్చేస్తే వీళ్ళ నాటకాలు వర్కౌట్ కాదు. కాబట్టి అర్జెంటుగా అదానీని దెబ్బ కొట్టడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఇవాళ రోజున అదానీ షేర్లు ఎవరైతే పడగొట్టారో, క్రిందసారి కూడా అట్లాగే హిండెన్బర్గ్ అప్పుడు అమ్ముకున్నారు చాలామంది. ఆ తర్వాత ఆ షేర్ల వాల్యూ మళ్ళీ ఎట్ట పెరిగిందో చూసారు. ఇవాళ కొనేసుకోండి. ఇప్పుడు అదానీ షేర్లు కొనుక్కున్నాడు బాగుపడతాడు. తర్వాత ఫ్యూచర్లో మంచిగా లాగుతుంది అనమాట.